తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొన్నారు। శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ను మరియు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనందం ఘనంగా సత్కరించి అనంతరం సమావేశం నిర్వహించారు। నియోజకవర్గ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి సామంచి శ్రీనివాస్, కోల ఆనంద్ మాట్లాడారు। అంటే అయినా కూడా మనలో కలుషితమే రాష్ట్రం। ఆ కలుషితంలో తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, ఒక నాయకుడు వస్తున్నాడు, చేపట్టి మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి వాయులింగేశ్వర పొందిన తర్వాత మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యురాలు రాష్ట్ర ఉమా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడికి కూడా పూర్తిగా ఎన్నికే ఉంటుంది। ఏదో ఆడ కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఉండదు। బూత్ కమిటీ అధ్యక్షుడైనా, మండల కమిటీ అధ్యక్షుడైనా, జిల్లా కమిటీ అధ్యక్షుడైనా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడైనా, జాతీయ అధ్యక్షుడైనా ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధకరంగా జరుగుతూ పోతూ ఉంటాయి। అదేవిధంగా అన్నీ కూడా ఇప్పటికి పూర్తయినాయి। ఇంకా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది। ఈలోపు కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షులు ఎన్నిక తర్వాత మండల కమిటీలు కావచ్చు, మరి గత 3-4 మాసాల ముందు జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి। అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ గారు ఈ నెల 18వ తారీఖున జిల్లా పర్యటన ఉంది కాబట్టి, జిల్లా సమావేశం ఉంది కాబట్టి, ఈలోపు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతులు, మరి కమిటీలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి ఈ లోపల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని 7 నియోజకవర్గాల యొక్క పర్యటనను శ్రీకాళహస్తి యొక్క నియోజకవర్గంలో నేను ప్రారంభించడం జరిగింది। మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆధారంగా ఇవాళ అనేక రకాల యొక్క కమిటీల యొక్క నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది। సెప్టెంబర్ 2 ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సభ్యులు అంటే 12 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి అటు తర్వాత మండల కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలను కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది। తొందరలోనే పూర్తి చేసుకునేటువంటి అవకాశం। అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా 2700 కోట్లు, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు, రేణుగుంట నుంచి నాయుడుపేట దాకా 57 కిలోమీటర్ల కోసం 2250 కోట్ల రూపాయలు, తిరుపతి విమానాశ్రయం నుంచి కడపకు 4 లేన్ల రహదారి కోసం 3300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిటీ ఉందో దానికి పోటీగా చెన్నై బెంగళూరు కారిడార్ పేరుతోటి క్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించి ఆరోగ్య సంబంధించినటువంటి